Hello everyone, welcome back to our channel. NEET UG 2024 ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. రావట్లేదు, పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు రిజల్ట్ రావచ్చు అండ్ అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంటెంట్ కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చివరిదాకా చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చిన లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్ రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి, మాకేం తెలియట్లేదు కౌన్సిలింగ్ గురించి అనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు మెంటర్షిప్ కోసం మాత్రమే ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ డౌట్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే డిస్కస్ చేయవచ్చు. మీరు జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు ఎంసీసీ నుంచి ఈ నోటీస్ రావడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ పోన్ అయినట్టు. సో పోస్ట్ పోన్మెంట్ అనేది ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఎక్స్పెక్టెడ్ అంటే మనకు 20 రోజున క్లోజ్ అవ్వాల్సిన వెబ్ ఆప్షన్ అనేవి 22 క్లోజ్ అవ్వాల్సినవి 21st రోజున క్లోజ్ అవ్వాల్సింది 22. ఆల్మోస్ట్ 2 days ప్రాసెస్ అనేది అక్కడే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రిజల్ట్స్ రావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు రిజల్ట్స్ వచ్చే ముందు ఒకసారి చెక్ చేస్తారనమాట. అంటే ప్రాసెసింగ్ చేస్తారు, కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. కానీ దానికన్నా ముందు సీట్స్ అనేవి రిమూవ్ చేశారు. శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ నుంచి ఓబీసీలో 1 సీటు అండ్ అన్రిజర్వ్డ్ కోటాలో 3 సీట్లు, దాదాపుగా 4 సీట్స్ అనేవి వీళ్ళు ఇచ్చిన రాంగ్ డేటా వల్ల సీట్ మ్యాట్రిక్స్లో వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ సీట్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ సీట్స్ ఏవైతే రిమూవ్ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకు సో చిల్డ్రన్ అండ్ విడోస్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్స్ ఉన్నాయో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, సో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రావాల్సిన లిస్ట్ ఏదైతే ఉందో అది ముందు బిఫోర్ 23 అంటే నిన్నటి వరకే రావాల్సింది, ఈ రోజు వచ్చింది. సో కాబట్టి ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, సిడబ్ల్యూ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ని కూడా మనకు అలాట్మెంట్ ప్రాసెస్ లో యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ రిమూవ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా సీట్ మ్యాట్రిక్స్ నుంచి తీసేయాల్సి వస్తుంది. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ రోజు రావాల్సిన రిజల్ట్ ఏదైతే ఉందో అది రేపు వస్తుందని మెన్షన్ చేశారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు ఈవినింగ్ వరకు లేకపోతే ఎల్లుండి మార్నింగ్ వరకు ఈ రిజల్ట్స్ రావచ్చు. ఎందుకంటే ఎలాగూ ఈ డేటా వచ్చిన తర్వాత చాలా ఈజీనే, రిజల్ట్స్ ఇవ్వడం చాలా ఈజీనే, సాఫ్ట్వేర్ డిజైన్ ప్రోగ్రామింగ్ ద్వారా ఈజీనే. కాకపోతే కరెక్ట్గా వెళ్తుందా లేదా అనే మిస్టేక్ చేస్తూ ఉంటుంది ఎంసీసీ. ఎప్పుడు కానీ ఒక రౌండ్ 1 తర్వాతనో రౌండ్ 2 తర్వాతనో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేయడానికి టైం పడుతుంది. సో 24th అనేది రిజల్ట్స్ ప్రొవిజనల్ ఇచ్చినప్పటికీ ఫైనల్ రిజల్ట్స్ అనేది 25th రోజునే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్ పెట్టారు కాబట్టి వెయిట్ చేయండి. ఇంకెప్పుడు రిజల్ట్ వచ్చినా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి వెయిట్ చేయండి. రేపు కన్ఫర్మ్ గా రిజల్ట్స్ వస్తుందా లేదా అంటే సో ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా ఉంటే రేపు రిజల్ట్ రావచ్చు. ఇట్లా రేపు మిస్ అయింది అనుకోండి ఎల్లుండి వస్తుంది. సో ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది నిన్ననే ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. అనుకున్న షెడ్యూల్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వడం కుదరదు, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో కాబట్టి ఎప్పుడు వస్తుందని మీరు ఆలోచించడం కన్నా వచ్చినప్పుడు చెక్ చేయండి. ఓకేనా, వచ్చినప్పుడు చూసుకోండి. మన పని ఎప్పటి వరకు అండి, వెబ్ ఆప్షన్ పెట్టుకొని వెయిట్ చేయడం వరకు. వాళ్ళ పని ఏంటి, రిజల్ట్స్ ఇవ్వడం వరకు. మన పని ఏంటి, వచ్చిన రిజల్ట్ చెక్ చేసుకోవడం. సో ఎప్పుడు వచ్చినా చూద్దాం, మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ కాలేజ్లో ఉన్న టోటల్ సీట్స్, ఓకేనా, ఒక పర్టికులర్ కాలేజ్లో ఉన్న ఒక టోటల్ సీట్స్ని రిజర్వేషన్స్ని అప్లై చేసి, సో రిజర్వేషన్స్ వైజ్గా ఇచ్చేదాన్ని. ఓకేనా, రిజర్వేషన్స్ వైజ్గా ఒకే కాలేజ్లో ఉన్న సీట్స్ని అన్ని రిజర్వేషన్లకి ఇంప్లిమెంట్ చేయడం. 100% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఓపెన్ కోటాలో 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, ఓబీసీ వాళ్ళకి 29%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%. సో ఏదైతే రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేసి ఇస్తారో దీన్ని సీట్ మ్యాట్రిక్స్ అంటారు. వితౌట్ సీట్ మ్యాట్రిక్స్ మీకు సీట్స్ ఇవ్వడం అనేది కుదరదు. ఓకేనా, వితౌట్ సీట్ మ్యాట్రిక్స్ మీకు సీట్స్ ఇవ్వడం అనేది కుదరదు అనమాట. సో బేస్డ్ ఆన్ సీట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మెరిట్. ఓకేనా, మెరిట్ ని బేస్ చేసుకొని సీట్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని మీ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకొని మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక ఓపెన్ క్యాండిడేట్ కి ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఒక ఎస్సీ క్యాండిడేట్ కి ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి, ఒక ఎస్టీ క్యాండిడేట్ కి ఎన్ని రకాల రిజర్వేషన్ ఉంటాయి, ఒక ఓబీసీ క్యాండిడేట్ కి ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి, ఎన్ని రకాల వాటిలలో పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ ప్రయారిటీనే
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల అంటాను. ఫస్ట్ వినండి, నేను సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మీకు అలాట్మెంట్ ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ మీ యొక్క ప్రయారిటీస్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రయారిటీ, సేమ్ ప్రయారిటీ నాకు అనుకుందాం. ఓకేనా, ఇదే నా ప్రయారిటీ, సేమ్ ప్రయారిటీ నాది అనుకుందాం. సో నేను ఓబీసీ క్యాండిడేట్ని. ఓకేనా, సో నేను ఓబీసీ క్యాండిడేట్ని, నేను వెబ్ ఆప్షన్ అనేవి సేమ్ ప్రయారిటీలో పెట్టాను అనుకుందాం, ఇదే ప్రయారిటీలో పెట్టాను అనుకుందాం. సో ఫస్ట్ ఎలా చెక్ చేస్తారంటే, ఫస్ట్ నా ప్రయారిటీ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల అనేది నా ఫస్ట్ ప్రయారిటీ. అంటే నేను ఓబీసీ క్యాండిడేట్ని కదా, ఫస్ట్ నన్ను ఎక్కడ చెక్ చేస్తారంటే ఇక్కడ ఉన్న ఓపెన్లో చెక్ చేస్తారు. నన్ను ఫస్ట్ ప్రయారిటీలో నన్ను ఓపెన్లో చెక్ చేస్తారు. ప్రోగ్రామింగ్ చెక్ చేస్తాను. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అదే చెక్ చేస్తుంది, మాన్యువల్గా చేయడం అనేది కుదరదు. సో ఫస్ట్ నన్ను ఓపెన్లో చెక్ చేస్తుంది. ఓపెన్లో చెక్ చేసిన తర్వాత నాకు సీట్ రాలేదు అనుకోండి, ఏం చేస్తుంది, నెక్స్ట్ నన్ను ఓబీసీలో చెక్ చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ నన్ను ఓపెన్లో చెక్ చేస్తుంది ఇదే కాలేజ్లో, నెక్స్ట్ నాకు సీట్ రాలేదు అనుకోండి, ఇదే కాలేజ్లో నన్ను ఓబీసీలో చెక్ చేస్తుంది. సో ఇక్కడ కూడా సీట్ రాలేదు అనుకో, నెక్స్ట్ ఎక్కడ వస్తుంది, ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్, సేమ్ ప్రయారిటీ నాది. సెకండ్ కాలేజ్ కూడా నాది ఏసీఎస్ఆర్ కాలేజ్. ఇక్కడ నన్ను మళ్ళీ ఓపెన్లో చెక్ చేస్తుంది. సో ఓపెన్లో 10 సీట్స్ ఉన్నాయి. ఈ 10 సీట్స్లో నాకు సీట్ రావడానికి, నా పొజిషన్కి వచ్చేసరికి అక్కడ సీట్ లేదనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఓబీసీలో చెక్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా కాదు, అగర్తల మెడికల్ కాలేజ్, ఇక్కడ చెక్ చేస్తుంది, ఓపెన్లో చెక్ చేస్తుంది, నెక్స్ట్ ఓబీసీలో చెక్ చేస్తుంది. ఇక్కడ కూడా నాకు సీట్ లేదు అంటే అక్కడికి వెళ్ళేసరికి సీట్స్ ఫిల్ అయిపోయినాయి. నా పైన టాప్ క్యాండిడేట్స్ అందరూ ఈ కాలేజీని తీసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ వచ్చి అండమాన్ నికోబార్, ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ కూడా చెక్ చేస్తుంది. ఓపెన్లో చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఓబీసీ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చెక్ చేస్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నాకు ఇక్కడ ఓపెన్లో వచ్చేసరికి సీట్ లేదు. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇక్కడనే ఓబీసీలో చెక్ చేస్తుంది. ఓకే, నాకు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వచ్చేసరికి నా మెరిట్ ర్యాంక్ వచ్చేసరికి నాకు ఇక్కడ సీట్ ఉంది. ఏం చేస్తుంది, ఇక్కడ సీట్ అలాట్ చేస్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ అనేది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ లో ఓబీసీ కోటలో అలాట్ చేస్తుంది. ఓకే, ఓబీసీ కోటలో అలాట్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఉన్నాయి కదా, ఈ కాలేజీలు అన్నీ ఉన్నాయి కదా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత ఉన్న కాలేజీలు అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఇంకా వీటిలోకి వెళ్ళదు అనమాట. నాకు ఇక్కడ సీట్ అలాట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తుంది, నా తర్వాత మెరిట్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లూపింగ్ మెథడ్ అంటారు దీన్ని. సో ఈ లూపింగ్ మెథడ్ నుంచి మనకు కంప్లీట్ గా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఒక ఓబీసీ క్యాండిడేట్ అయితే. మరి అదే ఒక ఓసీ క్యాండిడేట్ అయితే ఓన్లీ ఓపెన్ చెక్ చేస్తా వస్తుంది. ఓన్లీ ఓసీ క్యాండిడేట్ అయితే, జనరల్ క్యాండిడేట్ అయితే ఓన్లీ ఓపెన్ చెక్ చేస్తా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ పీడబ్ల్యూడి అయితే ఇలా చెక్ చేస్తుంది. ఓపెన్ పీడబ్ల్యూడి. అదే ఓబీసీ పీడబ్ల్యూడి అయితే ఓపెన్ పీడబ్ల్యూడి, ఓబీసీ పీడబ్ల్యూడి ఇలా చెక్ చేస్తుంది. ఓకేనా, ఒకవేళ ఓబీసీ పీడబ్ల్యూడి అయితే ఓపెన్ పీడబ్ల్యూడి, ఓబీసీ పీడబ్ల్యూడి అన్న. మరి సీట్ లేవు కదా, సీట్ లేకపోయినా చెక్ చేస్తుంది. నాకు రిజర్వేషన్ ఉంది కదా, కాబట్టి ఒక క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్ కి తన క్యాస్ట్ తో పాటు ఓపెన్ రిజర్వేషన్ ఎలిజిబుల్ అవుతారు. ఒక స్పెషల్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్ కి తన క్యాస్ట్ లో ఉన్న జనరల్ కోటా, తన క్యాస్ట్ లో ఉన్న స్పెషల్ కోటా అండ్ ఓపెన్ లో ఉన్న జనరల్ కోటా, ఓపెన్ లో ఉన్న పీడబ్ల్యూడి కోటా, వీటన్నిటికీ ఎలిజిబుల్ అవుతాడు. అదేవిధంగా ఒక ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, ఓపెన్ కి ఎలిజిబుల్, ఎస్సీకి ఎలిజిబుల్, ఓపెన్ కి ఎలిజిబుల్, ఎస్సీకి ఎలిజిబుల్, ఓపెన్ కి ఎలిజిబుల్, ఎస్సీకి ఎలిజిబుల్. ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటది. ఇవే మన ప్రయారిటీ అనుకుంటే, నేను చెప్పాను మీ ప్రయారిటీలో కూడా సేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఢిల్లీ మీ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఎయిమ్స్ ఢిల్లీ ఓపెన్ క్యాండిడేట్ అనుకోండి, చెక్ చేస్తుంది సీట్ లేదా, నెక్స్ట్ భువనేశ్వర్కి వస్తుంది. అంతేగాని అన్న నేను భువనేశ్వర్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టాను, నా ముందున్న వాడేమో భువనేశ్వర్ని సెకండ్ ప్రయారిటీ పెట్టాడు, నేను ఫస్ట్ లో భువనేశ్వర్ పెట్టినా కాబట్టి నాకు సీట్ ఇస్తారా, అట్లా ఇవ్వడం కుదరదు. సో కాబట్టి నీ పైన మెరిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ మెరిట్ క్యాండిడేట్ కి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం, సో వాళ్ళ యొక్క ఆప్షన్ బేస్ చేసుకొని, కేటగిరీని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది బై డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా, అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ద్వారా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో కమింగ్ టు మనకు స్టేట్లలోకి వచ్చేసరికి స్టేట్లలో ఎలా జరుగుతుంది అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైన సీట్ మ్యాట్రిక్స్ అంటే ఒక కాలేజ్లో ఉన్న సీట్స్ కి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇచ్చేదాన్ని సీట్ మ్యాట్రిక్స్ అంటారు. సీట్ మ్యాట్రిక్స్ ని మెరిట్ ని యూజ్ చేసుకొని స్టూడెంట్ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకొని అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఓపెన్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది. ఇది కంప్లీట్లీ అలాట్మెంట్ ప్రాసెస్ అనమాట. అంతేగాని నేను ఫస్ట్ ఆప్షన్ పెడితే ఫస్ట్ సీట్ ఇవ్వడం అని, లేకపోతే నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నా మార్కులకి నా ర్యాంక్ ఇదే కాలేజ్ వస్తుంది, అందుకే నేను ఈ కాలేజ్ని మాత్రమే ప్రయారిటీ పెడతాను, అది తప్పుడు. గాంధీ మెడికల్ కాలేజ్ రాదా, పెట్టాలి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ రాదా, పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే అలా ప్రయారిటీని టాప్ ఆర్డర్ నుంచి పెట్టినప్పుడు మనం ఒక కాలేజ్ కూడా మిస్ అవ్వం, ఒక టాప్ ప్రయారిటీ ఆర్డర్ని మనం మిస్ అవ్వం. టాప్ టు
లీస్ట్ ప్రయారిటీ పెట్టినప్పుడు మనకి ఎంత బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ రావాలో, బెస్ట్ పాసిబుల్ కాలేజ్ రావాలో ఆ కాలేజ్ వస్తుంది. అంతేగాని సార్ నాకు డైరెక్ట్ రాజన్న సిరిసిల్ల వస్తుంది, ఈ ఆప్షన్ నేను పెడతానంటే డైరెక్ట్ రాజన్న సిరిసిల్ల పెడతావు, నీకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ వస్తుంది కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి, అది మిస్ అవుతావు కదా. ఎందుకంటే ఎక్కడ నీకు సీట్ వస్తుందో ఆ నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ అనేవి డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎక్కడ నీకు సీట్ వస్తుందో అక్కడతో నీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంతేగాని అన్న నేను 100 కాలేజ్ పెట్టినాను కదా, 100 కాలేజ్ చెక్ చేస్తా, లేదు 100 కాలేజ్లో నీకు 70 ఆప్షన్ దగ్గర సీట్ వస్తే మిగతా 30 ఆప్షన్ అనేది చెక్ చేయదు. సో ఈ విధంగా అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది అలాట్మెంట్ ప్రాసెస్. మీకు ఎవరు చెప్పుండరు ఎగ్జాక్ట్గా దీన్ని మనకు సాఫ్ట్వేర్ చేసిన ప్రోగ్రామింగ్ లూపింగ్ మెథడ్ అంటారు, సిస్టమ్ చేస్తుంది. సో దాని నుంచే మనకు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కావద్దు, 1-2 సార్లు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.